అలపి అలపి అనగానే అందరికీ మొదటగా గుర్తుకొచ్చేది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, బ్యాక్ వాటర్స్, బోట్ హౌసెస్ అండ్ బీచెస్. కానీ అలపి అంతకు మించి అంటే నమ్ముతారా? హాయ్, హలో, నమస్తే, నేను మీ నిర్వాణ. అలపి 2 days టూర్ ప్లాన్ మీకు క్లియర్గా అర్థం కావడానికి ఈ వీడియోని 6 చాప్టర్స్గా డివైడ్ చేయబడింది. చాప్టర్ 1లో వచ్చేసి మన అలపికి ఎలా చేరుకోవాలి, మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ట్రావెల్ డీటెయిల్స్ విత్ ప్రైజెస్ ఉంటుంది. చాప్టర్ 2 వచ్చేసి ఫుడ్ అండ్ అకామిడేషన్ విత్ బడ్జెట్. చాప్టర్ 3 వచ్చేసి మన హౌస్ బోట్స్ని ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి అండ్ వాటి ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడతాను. చాప్టర్ 4లో మనం 1 day కంప్లీట్గా హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, నైట్ స్టే ఎలా ఉంటుంది, అంతేకాకుండా హౌస్ బోట్స్ని ఏది ఎలా చూసి బుక్ చేసుకోవాలో చెప్తాను. అండ్ చాప్టర్ 5 వచ్చేసేసి మనం షికారా, జెట్టి బోట్స్, స్పీడ్ బోట్స్, కయాకింగ్ బోట్స్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఎలాంటి బోట్స్ని బుక్ చేసుకోవాలి, ఎంత టైం పెట్టి బుక్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడతాను. అండ్ చాప్టర్ 6లో కంప్లీట్ డే 2 ఐటినరీ ఉంటుంది. అందులో మనం ఫేమస్ టెంపుల్స్, అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్, బీచెస్ అండ్ మస్ట్ డ్రై ఫుడ్ ఇలా అన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడతాను. బడ్జెట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇస్తాను. అంతేకాదు ఈ వీడియోలో బ్యూటిఫుల్ సీనిక్ స్పాట్స్, బెస్ట్ డ్రోన్ వ్యూస్ కూడా ఉంటాయి. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేసి హైప్ ఇవ్వండి. వెల్కమ్ టు నిర్వాణ, టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ నీరు. ముందుగా ఇక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. కేరళకి మనకి 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మీరు కనుక కేరళ బై ఫ్లైట్ ప్లాన్ చేస్తున్నట్టయితే బై ఎయిర్ మీకు కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ మన తెలుగు రాష్ట్రాల వారికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ మీరు 2 hours-లోనే కొచ్చికి చేరుకోవచ్చు. మీరు కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని ఈజీగా అలిపికి వెళ్ళిపోవచ్చు. కొచ్చి టు అలిపి మనకి అప్రాక్సిమేట్గా 55 kilometers ఉంటుంది. అంటే మీకు దాదాపుగా 1.5 గంటల అలిపి చేరుకోవడానికి పడుతుంది. లేదా మీరు కనుక బై ట్రైన్ ఈ ట్రిప్ని ప్లాన్ చేస్తున్నట్టయితే కేరళకి 5 మేజర్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అండ్ బై ట్రైన్ కూడా ఈ జర్నీ ఈజీగా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల వారు మ్యాక్సిమం తమ కేరళ ట్రిప్లోనే అలపి ట్రిప్ని కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అంటే కొచ్చి టు మునార్, మునార్ టు తెకిడి, తెకిడి నుండి కుమారకోమ్, కుమారకోమ్ నుండి అలపి అండ్ అలపి టు కొచ్చి వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ వెళ్ళిపోతూ ఉంటారు. అలపి రైల్వే స్టేషన్లో మీరు దిగిన తర్వాత మీరు బోటింగ్కి వెళ్ళడానికి ఆటోస్, బైక్స్ అండ్ బస్సెస్ అందుబాటులోనే అక్కడే ఉంటాయి. రైల్వే స్టేషన్ నుండి బై బస్ కూడా మీరు డైరెక్ట్ మనకి బోట్ స్టాప్ ఉంది. సో బస్ టికెట్ మీకు అప్రాక్సిమేట్గా 13 rupees పర్ పర్సన్ ఉంటుంది. అండ్ మీరు 20 to 25 minutes-లోనే ఈజీగా బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనం ఫుడ్ అండ్ అకామిడేషన్ గురించి మాట్లాడుకుందాం. అలపిలో స్టే చేయడానికి మనకి బెస్ట్ హోటల్స్ మాత్రమే కాదు, హోమ్ స్టేస్ అండ్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. సో సోలో అండ్ ఫ్రెండ్స్ గ్రూప్స్తో వెళ్ళి అలపిలో స్టే చేయాలి అనుకుంటే మీకు మ్యాక్సిమం హోమ్ స్టేస్, ట్రావెల్ హాస్టల్స్ వచ్చేసేసి మ్యాక్సిమం 800 rupees నుంచి 1500 వరకు ఉంటాయి. అంతేకాదు సోలో ట్రావెలర్స్ మ్యాక్సిమం అలపి బీచ్ దగ్గర లేదా పునమాడ బ్యాక్ వాటర్స్ దగ్గర స్టే బుక్ చేసుకోండి. మీకు అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. నేను దీని విషయం మీకు పునమాడ బ్యాక్ వాటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు దీని గురించి మరి కాస్త డీటెయిల్స్ చెప్తాను. అలపిలో నేను స్టే చేసిన హోటల్ వచ్చేసి హోటల్ గ్రాండ్ అలపి. ఇది 3 star న్యూ ప్రాపర్టీ అండ్ చాలా కపుల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది మిడిల్ ఆఫ్ ద మార్కెట్ ఉండడం వల్ల మనకి లైట్ హౌస్, బీచెస్ అండ్ లోకల్ ప్లేసెస్ చాలా నియర్ బైగా ఉంటుంది. మనకి రూమ్ ఛార్జ్ పర్ డే వచ్చేసి 3000 rupees ఉంది. హోటల్కి అటాచ్డ్గా ఇన్ హౌస్ ప్రీమియం వెజ్ రెస్టారెంట్ కూడా ఉంది. హోటల్ కొత్తది కాబట్టి చాలా నీట్ అండ్ డీసెంట్గా అనిపించింది. అంతేకాకుండా వుడెన్ అంబియన్స్ వల్ల నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపించింది. అలపి అనగానే మొదటిగా గుర్తుకొచ్చేది ఇక్కడ బ్యాక్ వాటర్స్ అండ్ బోట్ హౌసెస్. బట్ బ్యాక్ వాటర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు కేవలం హౌస్ బోట్స్ మాత్రమే కాదు, ఇక్కడ చాలా రకాల బోట్స్ ఉంటాయి. లైక్ షికారా బోట్, టెయిల్ బోట్, కయాకింగ్, గవర్నమెంట్ బోట్స్ అంటే జెట్టి బోట్స్, తర్వాత స్పీడ్ బోట్స్, వేగా 2 boats. సో వీటన్నిటి గురించి నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ ఎలా బుక్ చేసుకోవాలో కూడా చెప్తాను.
సో నెక్స్ట్ మనం బోట్ని ఎక్కడ బుక్ చేసుకోవాలి అండ్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. అలిపిలో మనకి మల్టిపుల్ ఏరియాస్లో ఈ బోట్ బుకింగ్ పాయింట్స్ ఉంటాయి. బట్ మ్యాక్సిమం పీపుల్ ఈ పాపులర్ బోట్ బుకింగ్ పాయింట్స్లోనే బుక్ చేసుకుంటారు. లైక్ పున్నామాడ జెట్టి పాయింట్, ఇక్కడ షికారా బోట్స్, హౌస్ బోట్స్, చిన్న చిన్న బోట్స్, అన్ని రకాల బోట్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మీ బోట్స్ని చూసుకొని వాటి కండిషన్ని చూసుకొని మీరు బోట్ని బుక్ చేసుకోవచ్చు. పాపులర్ ప్లేస్ వచ్చేసి ఫిషింగ్ పాయింట్. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ప్రతి ఇయర్ నెహ్రూ ట్రోఫీ బోట్ రేసెస్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా మీరు వచ్చి బోట్స్ని బుక్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి అలిపి బ్యాక్ వాటర్స్ అండ్ లేక్ ఫ్రంట్. ఇక్కడ మ్యాక్సిమం ఈ బోట్ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు. సో మీరు డైరెక్ట్ ఇక్కడికే వచ్చి డైరెక్ట్ ఏజెంట్స్ తోటే మాట్లాడేసేసి బోట్ని బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం హౌస్ బోట్ కేటగిరీస్ అండ్ ప్రైసెస్ గురించి తెలుసుకుందాం. హౌస్ బోట్లో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. డీలక్స్, ప్రీమియం అండ్ లగ్జరీ బోట్స్ ఉంటాయి. డీలక్స్లో మనం కేవలం ఈవినింగ్ 5 నుంచి మార్నింగ్ 9 వరకే బెడ్రూమ్లో ఏసీ వాడుకుంటాము. ప్రీమియంలో మనము బెడ్రూమ్లో ఏసీని కంప్లీట్గా రోజంతా వాడుకోవచ్చు. లగ్జరీలో ఏంటంటే కంప్లీట్ బోట్ అంతా ఏసీ ఉంటుంది అండ్ మనం 24 గంటలు బోట్లో ఉన్నంతసేపు మనం ఏసీని వాడుకోవచ్చు. అంతేకాదు మీరు ఈ ప్రీమియం లగ్జరీ బోట్స్ని షేర్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే కిచెన్ మాత్రం ఒకటే ఉంటుంది. బట్ బెడ్రూమ్స్లో ఏంటంటే 2 బెడ్రూమ్స్ ఉన్నవి, 3 బెడ్రూమ్స్, 6 బెడెడ్, 4 బెడెడ్ ఇలా ఉంటాయి. సో మీరు వేరే వాళ్ళతో లేదా పెద్ద ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ గ్రూప్స్తో వచ్చినప్పుడు ఇలా ఈ బోట్ని కూడా షేర్ చేసుకోవచ్చు. మనకి ఓపెన్ టెర్రస్ ఉంటుంది. అక్కడ ఓపెన్ టెర్రస్ లో మనకి ఫుడ్ ని వడ్డిస్తారు. అక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది, మనం తినేసేయచ్చు. ఇందులో మీరు నైట్ స్టే చేయాలి అని రూల్ కూడా ఏం లేదు. జస్ట్ ఈవినింగ్ వరకు కూడా షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు అడ్వాన్స్ బుకింగ్ కూడా ఏమీ లేదు. డైరెక్ట్ వచ్చి కూడా బుకింగ్ చేయొచ్చు. బట్ సీజన్ని బట్టి కాస్త ఎర్లీగా బుక్ చేసుకోండి, లేదంటే చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ సీజన్లో వచ్చినప్పుడు మనకి బోట్స్ దొరకకపోతే అప్పుడు ఎలా బుక్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాయింట్ వచ్చేసి కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్. ఇక్కడ నుంచి 2 minutes వాకబుల్ డిస్టెన్స్లో మనకి పున్నామాడ బ్యాక్ వాటర్స్ ఉంటాయి. మేము కూడా ఫస్ట్ వచ్చేసి ఈ పున్నామాడ బ్యాక్ వాటర్స్ దగ్గరే బోట్ బుకింగ్ కోసం వచ్చాము. బట్ ఏంటంటే బోట్స్ అన్నీ బుకింగ్ ఆల్రెడీ అయిపోయి బోట్స్ దొరకకపోయేసరికి వాళ్ళు మమ్మల్ని షేరింగ్ చేసుకోమని అడిగారు. బట్ షేరింగ్లో వద్దు, కంప్లీట్గా మాకు ఒక సూపర్ డీలక్స్ బోట్ కావాలి అని అడిగాము. బట్ తనేంటి అని అంటే బాగా వర్షం పడుతున్నందుకు బోట్స్ని ఇంకా తీయరు, బోట్స్ని అసలు ఇంకా ఆపేసేసారు అన్నట్టు చెప్పారు. సో మేమేం చేసాము అంటే డైరెక్ట్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళిపోయి ఏజెన్సీతో మాట్లాడుకున్నాము. ఈ బోట్ ఏజెన్సీ వాళ్ళు డైరెక్ట్ బోట్ ఓనర్స్తో కనెక్ట్ అయి ఉంటారు. సో వీళ్ళు అందరితో మాట్లాడి ఎక్కడ బోట్ ఖాళీ ఉందో కనుక్కొని మనకి బోట్ని అరేంజ్ చేస్తారు. వీళ్ళ దగ్గర కూడా మనం బోట్ ప్రైస్ని బార్గెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అన్నీ కుదిరితేనే మీరు బోట్ని బుక్ చేసుకోండి. మేము డబుల్ డెక్ డీలక్స్ బోట్ని 1 డేకి మాట్లాడుకున్నాము. ఇనిషియల్గా అయితే 15,000 కోట్ చేశారు, అంటే 15,000 చెప్పారు. చాలా డిస్కషన్స్ తర్వాత 10,000 అంటే 10,000కి ఒప్పుకున్నారు. 1 డే అంటే మనం ఈరోజు 11 AM బోట్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 9 AM మన బోట్ జర్నీ కంప్లీట్ అవుతుంది. దీంట్లోనే వెల్కమ్ డ్రింక్, నాన్ వెజ్ లంచ్, స్నాక్, డిన్నర్, టిఫిన్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. నాకైతే ఈ ఏజెన్సీ వాళ్ళు చాలా జెన్యూన్ అనిపించారు. ఒకవేళ మీకు ఏదైనా యూజ్ అనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. అడ్రస్ కూడా మీకు కన్వీనియంట్ కోసం ఇక్కడ చూపిస్తున్నాను. అంతేకాదు మనకి బోట్ ప్రైసెస్ సీజన్ని బట్టి అండ్ వీకెండ్, వీక్ డేస్ని బట్టి ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇదే కాకుండా మీరు డైరెక్ట్ ఆన్లైన్లో కూడా బోట్స్ని బుక్ చేసుకోవచ్చు. లైక్ booking.com, అగోడా, GoIbibo, మేక్ మై ట్రిప్. సో వీటిలో ఏంటంటే మంచి రేటింగ్ అండ్ రివ్యూస్ ఉన్న వాటిని చెక్ చేసుకొని మరీ బుక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆన్లైన్ బెటరా లేదా డైరెక్ట్ బెటరా అని అంటే మాత్రం మీరు డైరెక్ట్ బుకింగ్ వే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మనకి ఆన్లైన్లో చాలా తక్కువ బోట్ ఆప్షన్స్ ఉంటాయి. అదే డైరెక్ట్ అయితే మీరు మంచిగా ఇక్కడికి వచ్చి బోట్ అంతా చూసుకొని ప్రైస్ నెగోషియేట్ చేసుకొని మరీ తీసుకోవచ్చు. మనకి హౌస్ బోట్స్ అన్నీ 11 o'clockకి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ గ్యాప్లో మీరు టైం వేస్ట్ చేయకుండా మీరు కావాలి అంటే షికారా రైడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు శారీ షాపింగ్ కానీ ఏమైనా గిఫ్ట్ పర్చేసెస్ చేసుకోవచ్చు. నేనైతే శారీ షాపింగ్కి వచ్చేసాను. సో కంప్లీట్ శారీ షాపింగ్ అంతా చేసుకునేసరికి 11 o'clock అయింది. సో నేను డైరెక్ట్ 11 o'clockకి హౌస్ బోట్ దగ్గరికి వెళ్ళిపోయాను.
హౌస్ బోట్స్ నార్మల్గా 10:30 కల్లా వచ్చి వాళ్ళు చెప్పిన ప్లేస్లో ఉంటారు. అంతేకాకుండా మనకి క్యాప్టెన్ది కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు. మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు క్యాప్టెన్కి కాల్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ డైరెక్ట్ బస్ స్టాప్ నుంచి హౌస్ బోట్కి వస్తే మీరు లగేజ్తో కూడా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయచ్చు. ముందు మీకు హౌస్ బోట్ ఎలా ఉంటుంది, ఇందులో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో చూపిస్తేనే నాకు షికారా రైడ్ గురించి మాట్లాడడానికి వస్తుంది. అప్పుడే మీకు హౌస్ బోట్ బెటరా లేదా షికారా బోట్ బెటరా అన్నది పర్ఫెక్ట్ కంపారిజన్ చేయడానికి వస్తుంది. బోట్కి ఫ్రంట్ సైడ్ మనకి లివింగ్ రూమ్ ఉంటుంది. ఇది మనకి సిట్టింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా కింద డివైడ్ అయ్యి ఉంటుంది. మనం తీసుకున్నది డబుల్ డెక్ డీలక్స్ కాబట్టి మనకి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అంతేకాదు మనకి బెడ్ సైజ్ కూడా క్వీన్ సైజ్ బెడ్ని ఇచ్చారు అండ్ పక్కనే కొంచెం సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. బాత్రూమ్ కూడా చాలా ఇనఫ్ స్పేస్గా ఉంది, ఇరుకుగా అలా అనిపించలేదు, నీట్ అండ్ డీసెంట్ ఉంది. బెడ్రూమ్కి విత్ ఏసీ వస్తుంది. ఈ బోట్లో ఉన్నంతసేపు మనం ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఉన్న ఫీల్ అయితే కలుగుతుంది. మొత్తం ఫుల్లీ ఎక్విప్డ్ కిచెన్ ఉంటుంది. మొత్తం వెజ్ ఐటమ్స్ని మొత్తం ప్రిపేర్ చేసేసారు అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసేసి మనకి ఓపెన్ డెక్ ఉంటుంది. ప్రస్తుతం వర్షం పడుతున్నందుకు ఇది మొత్తం క్లోజ్ చేసేసారు. బేసికల్గా మొత్తం ఓపెన్ ఉంటే చాలా బాగుంటుంది, బట్ వర్షం పడుతున్నందుకు జస్ట్ అలా క్లాస్తో మనకి సైడ్ ఓపెన్ చేసేసి పెట్టారు. సో బోట్ ఎక్కిన 1.5 అవర్కి మనకి మొత్తం భోజనం అంతా రెడీ అయిపోయి ఉంటుంది. మనకి 2 నాన్ వెజ్ కర్రీస్, 2 వెజ్ కర్రీస్, వైట్ రైస్, 2 పికిల్స్ని ఇస్తారు. అలాగే కొన్ని నంచుకోవడానికి పాపడ్, వడియాలు అలా ఉంటుంది. ఫుడ్ అయితే ఫ్రెష్గా చేస్తారు కాబట్టి చాలా బాగుంది. అండ్ అంతేకాదు మనకి ఇలా రెడ్ రైస్ కాకుండా నార్మల్గా మనం తినే రైస్నే వడ్డించారు. ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అని చెప్పొచ్చు. లంచ్ చేసిన తర్వాత మీరు ప్రశాంతంగా ఈ బ్యాక్ వాటర్స్ అండ్ ఇక్కడున్న లోకల్ పీపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్ని చాలా దగ్గర నుండి చూడవచ్చు. మీకు విషయం తెలుసా, ఈ లేక్ మీద కేరళ ఎకానమీ మాత్రమే కాదు, ఈ ఒడ్డుపై నివసించే 1.6 మిలియన్ జనాభా జీవన ఆధారం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆధారపడి ఉందని. ఇండియాలో చాలా లేక్స్ ఉండగా కేవలం ఈ వెంబనాడు లేక్కే ఎందుకు అంత స్పెషలో తెలుసా? ఇది అప్రాక్సిమేట్గా 2033 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాని కవర్ చేస్తుంది అండ్ 96.5 కిలోమీటర్స్ పొడవు ఉండడం వల్ల ఇది ఇండియాస్ లాంగెస్ట్ లేక్గా చెప్పబడింది. ఈ లేక్ వాటర్ 4 రివర్ సోర్స్గా ఏర్పడింది అని చెబుతూ ఉంటారు. 1 మీనాచిల్, 2 అచన్ కోవెల్, 3 పంపా అండ్ 4వది మణిమాల్. ఈ 4 కలిసి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. ఇది నారో రీఫ్ ఆఫ్ ఐలాండ్గా సపరేట్ కావడం వల్ల అందుకే ఇండియాస్ వన్ ఆఫ్ ద పాపులర్ బ్యాక్ వాటర్స్గా చెబుతూ ఉంటారు. బోట్స్ అన్నీ ఒక సర్టెన్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ బోట్స్ అన్నీ రిటర్న్ అయిపోతాయి. అంటే అప్రాక్సిమేట్గా మనం 3-3:30కి రిటర్న్ అయిపోయి కరెక్ట్గా 5-5:30 కల్లా మనం ఎక్కడ మనం బోట్ ఎక్కామో అక్కడికి వచ్చి స్టాప్ అవుతుంది. సో మనకి 4:30 ఆ టైంలో వేడి వేడి బజ్జీలు, అల్లం చాయ్, అంతేకాకుండా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పాలని కూడా చేసి ఇస్తారు. సో వేడి వేడి టీ తాగుతూ మీ లైఫ్ పార్ట్నర్తో కబుర్లాడుతూ ఈ కేరళ బ్యాక్ వాటర్స్ని మీరు ఎంజాయ్ చేయవచ్చు. ట్రస్ట్ మీ, ఈ బోట్ జర్నీ మీ లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్గా ఉండిపోతుంది. సో సాయంకాలం కాగానే మీరు కావలిస్తే కాసేపు మీరు కూడా డైవ్ చేయొచ్చు. సాయంకాలం 5-5:30 అయ్యేసరికి అన్ని బోట్స్ని ఒక పాయింట్ దగ్గరికి తీసుకొచ్చి ఆపేస్తారు. అది మీరు డే క్రూజ్ తీసుకున్నా లేదు ఓవర్ నైట్ స్టే చేయాలి అనుకున్నా కూడా మీరు బోట్స్ అన్నీ కలిసి ఒక పాయింట్ దగ్గరికి వచ్చి ఆగిపోతాయి. ఎందుకంటే యాజ్ పర్ కేరళ రూల్ మనకి ఈవినింగ్ టైము వాళ్ళు ఓన్లీ ఫిషింగ్కి వాడుకుంటారు కాబట్టి అండ్ వాళ్ళ నెట్స్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి కాబట్టి నైట్ టైంని బోట్ని నడపకూడదు అని చెప్తారు. సో మీరు కంప్లీట్ నైట్ స్టే చేయాలి అనుకున్నా కూడా వీళ్ళు పడవలన్నీ తీసుకొచ్చి ఒక పాయింట్ దగ్గరికి ఆపేస్తారు అండ్ మీరు కావాల్సే ఇక్కడ పడవని దిగి మీరు ఈ లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. లేదు అంటే మీరు మీ బోట్లోనే స్పెండ్ కూడా చేసుకోవచ్చు. మీరు కనుక బోట్ జర్నీ ఓన్లీ 5 o'clock వరకు అంటే ఈవినింగ్ 5 వరకే బుక్ చేసుకుంటే మీ బోట్ జర్నీ ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది. లేదు మీరు మాలాగా నైట్ స్టే చేయాలి అనుకుంటే మాత్రం మీరు 9 o'clock వరకు అంటే ఉదయం 9 o'clock వరకు ఇక్కడే స్టే చేయాల్సి ఉంటుంది. బోట్స్ని కూడా ఏమి
ఏమీ కదపరు. అండ్ మీరు నైట్ కేవలం ఇటు మొత్తం విలేజ్ పీపుల్తో గడపడము, ఆ లోకల్ పీపుల్తో మాట్లాడడంతో మీరు టైం స్పెండ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు కాసేపు ఫిషింగ్ చేసుకోవచ్చు, సరదాగా మాట్లాడుతూ. కావాలంటే మనమే కుక్ కూడా చేసుకుంటూ మన నైట్ని స్పెండ్ చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ, ఒకవేళ మీరు కనుక ఇలా నైట్ స్టే చేయాలి అనుకుంటే కూడా అది కూడా బాగుంటుంది. లేదు అంటే మీరు డైరెక్ట్ ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ అన్నా తీసుకోవచ్చు, లేదు జస్ట్ ఒక లోకల్ ప్లేసెస్ కూడా తిరగచ్చు. నైట్ 7-7:30 కల్లా మనకి భోజనం పెట్టేస్తారు. అండ్ మీరు నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మనకి కాసేపు అలా బోట్ని తిప్పేసేసుకొని మళ్ళీ మనని 9 o'clock కల్లా దింపేస్తారు. దీంతో మన బోట్ జర్నీ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం షికారా బోట్ అండ్ అదర్ బోట్ ప్రైస్ డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ షికారా బోట్స్ మనకి మ్యాక్సిమం అలపి బస్ స్టాండ్ దగ్గర ఉన్న పునామాడ బ్యాక్ వాటర్స్ దగ్గర, లేకపోతే అలపి బోట్ డెక్ దగ్గర ఉంటాయి. పిక్ అండ్ డ్రాప్ కూడా అక్కడే చేస్తూ ఉంటారు. అండ్ వీటి ప్రైస్ గంటకి వచ్చేసి మనకి 600 నుండి 800 వరకు ఉంటుంది. అండ్ సీజన్ని బట్టి కూడా ప్రైస్ మారుతూ ఉంటుంది. అండ్ మీరు దీన్ని గంట, 2 గంటలు, 3 గంటలు, 5, 8 గంటల లాగా బుక్ చేసుకోవచ్చు. సోలో ట్రావెలర్స్ అయితే 3 hours లాగా బుక్ చేసుకోండి. అండ్ ఫ్యామిలీతో వచ్చే వాళ్ళైతే 5 hours బాగా బుక్ చేసుకోండి. బట్ అంతకన్నా ఎక్కువ టైం బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు బోట్ హౌస్ని బుక్ చేసుకోవడమే బెటర్ అని చెప్తాను. మీరు కనుక ఒకవేళ హౌస్ బోట్ బెటరా లేదా షికారా బెటరా అని అడిగితే మాత్రం రెండూ బాగుంటాయి. మీరు మీ బడ్జెట్, అంతేకాకుండా దేంట్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ఆలోచించి బుక్ చేసుకోండి. ఇది కాకుండా అతి తక్కువ ఖర్చుతో కేరళ బ్యాక్ వాటర్స్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మనకి గవర్నమెంట్ బోట్స్ కూడా ఉంటాయి. వీటిని జెట్టి బోట్స్ అంటారు. ఇవి వచ్చేసి మనకి 1 డైరెక్షన్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది. అదే బోట్లో మళ్ళీ మీరు రిటర్న్ అవ్వాలి అనుకుంటే 120 రూపీస్ దాకా ఉంటుంది. ఇవి ఏంటంటే మనకి లోకల్ బస్సెస్ లాగా మనకి అక్కడ బోట్స్ యూస్ చేస్తారు. సో మీరు ఆవే బోట్స్ని యూస్ చేస్తూ బ్యాక్ వాటర్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా కాకుండా మనకి స్పీడ్ బోట్స్ కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి 600 to 700 రూపీస్ ఉంటుంది. అండ్ కయాకింగ్ వచ్చేసి మనకి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ అలపి బ్యాక్ వాటర్స్ తర్వాత మనం తప్పకుండా చూడవలసిన ప్లేస్ వచ్చేసి ఈ అంబలాపూజ శ్రీకృష్ణ టెంపుల్. ఈ ఆలయ ప్రత్యేకత స్వామివారి విగ్రహం, ట్రెడిషనల్ కేరళ స్టైల్లో కట్టిన ఈ ఆలయం, అండ్ ఇక్కడ ఇచ్చే పాల పాయసం. అండ్ దీని వెనకాల ఒక మంచి కథ కూడా లేకపోలేదు. ఒకప్పుడు అలపిని పాలించే రాజు మంచి చెస్ బోర్డ్ ప్లేయర్ అని. అయితే శ్రీకృష్ణుడు సాధు రూపంలో వచ్చి తనతో చెస్ ఆడతానని చెప్తారు. ఒకవేళ తాను చెస్లో గెలిస్తే చెస్ బోర్డ్ ఒక స్క్వేర్కి సంబంధించిన ఒక బియ్యం గింజ, రెండవ దాంట్లో 2 బియ్యం గింజలు, 3 దాంట్లో 3 బియ్యం గింజలు, ఇలా ఆ తర్వాత దాన్ని డబుల్ చేస్తూ ఇవ్వమంటారు. ఫైనల్గా శ్రీకృష్ణుడు గెలిచాక రాజు భాండాగారం అంతా ఖాళీ అయిపోతుంది తప్ప తాను శ్రీకృష్ణుడికి దానికి సంబంధించిన బియ్యం ఇవ్వలేకపోతారు. అప్పుడు కృష్ణుడు నిజరూప దర్శనం ఇచ్చి ఒకేసారి అప్పు తీర్చలేకపోతే ఈ ఆలయానికి వచ్చే భక్తులకి పాల పాయసం ఇవ్వమని చెప్తారు. ఆ రోజు నుండి నేటి వరకు రోజు ఇక్కడ ఉదయం పూట పాల పాయసాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. అంతేకాదు స్వామివారు స్వయంగా ఇక్కడ పాల పాయసం తినడానికి వస్తారని కూడా ఇక్కడ ఉన్న భక్తులు నమ్ముతూ ఉంటారు. అంతేకాదు ఇక్కడున్న ఆలయంకి గురువాయూర్ టెంపుల్కి కూడా డైరెక్ట్ కనెక్షన్ ఉందని, 1989లో టిప్పు సుల్తాన్ గురువాయూరుని అటాక్ చేసినప్పుడు అక్కడున్న శ్రీకృష్ణుని విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ కొన్నాళ్ళు భద్రపరిచి తర్వాత కాలంలో మళ్ళీ యథాస్థానంలో పెట్టారని చెబుతూ ఉంటారు. అందుకే ఈ ఆలయాన్ని భారతదేశంలోని ముఖ్యమైన ఆలయంగా, భూలోక వైకుంఠంగా చెబుతూ ఉంటారు. అండ్ ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 3 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు. సాయంకాలం పూట ఈ టెంపుల్లో వెలిగించే దీపాల వెలుగులో ఆలయం ఇంకా అందంగా కనిపిస్తుంది. మీరు కనుక కేరళ కల్చర్ అండ్ హెరిటేజ్ని దగ్గర నుండి చూడాలి అనుకుంటే ఈ ఆలయంని తప్పకుండా దర్శించండి. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కాయర్ మ్యూజియం. అలపిలో మరో ఆకర్షణే ఈ కాయర్ మ్యూజియం. ఇది మెరైన్ బీచ్ అండ్ అలపి బీచ్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. అలపి కొబ్బరి చెట్లు
కేవలం అందం కోసమే కాదు, ఇక్కడ స్ట్రాంగెస్ట్ న్యాచురల్ ఫైబర్గా కూడా యూజ్ వస్తాయని ఇక్కడికి వచ్చాకే మనకి అర్థమవుతుంది. అందుకే అలపీకి జీవన్ ట్యాగ్ అవార్డు కూడా వచ్చింది. ఈ కాయర్ మ్యూజియంలో ఇనిషియల్గా ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు అండ్ వీటి కోసం ఎలాంటి డిజైన్ చేశారు, మెషిన్స్ని ఎంత అడ్వాన్స్మెంట్గా ముందుకెళ్ళింది, అంతేకాదు లైవ్గా కూడా ఇక్కడ కాయర్ని ఎలా చేస్తారో కూడా మనం చూడవచ్చు. అండ్ ఇక్కడ వర్క్షాప్ కూడా ఉంది. సో మీరు ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు కూడా. రెగ్యులర్ ప్లేసెస్ కాకుండా ఇలా సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునే వారికి మాత్రం ఇది పక్కా నచ్చుతుంది. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అర్తుంకల్ చర్చ్. ఈ ప్లేస్ కేవలం క్యాథలిక్స్కి మాత్రమే కాదు, హిందూస్కి కూడా చాలా ఇంపార్టెంట్. అయ్యప్ప స్వామిని, సెయింట్ సెబాస్టియన్ ఇద్దరిని హీలర్ అండ్ ప్రొటెక్టర్గా పూజిస్తూ ఉంటారు. అందుకే అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్ళేటప్పుడు ఈ చర్చ్కి వచ్చి కంపల్సరీ దర్శనం చేసుకుంటూ ఉంటారు. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఆలపి లైట్ హౌస్. 1862లో నిర్మించబడిన ఈ లైట్ హౌస్ అతి పురాతనమైనదిగా చెబుతూ ఉంటారు. అంతేకాదు ఒకప్పుడు ఇది ఫేమస్ అండ్ బిజియెస్ట్ పోర్ట్గా కూడా చెప్పేవాళ్ళు. అండ్ ఇది ఆల్మోస్ట్ నిర్మించి 150 సంవత్సరాలు అయిందని కూడా చెబుతారు. అంతేకాదు ఈ లైట్ హౌస్ స్పెషాలిటీ ఏంటంటే మీరు లోపలికి వెళ్ళి ఎంటైర్ సిటీ వ్యూని కూడా చూడొచ్చు. అండ్ దీనికోసం మీరు 150 స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. అంతేకాదు మీకు ఎంట్రన్స్లోనే చిన్నపాటి మ్యూజియం కూడా ఉంటుంది. నేనైతే లైట్ హౌస్ ఎక్కి చూడలేదు, బట్ మీలో ఎవరికైనా ఇలాంటిది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఎక్కి పైనుంచి సిటీ వ్యూ మొత్తం చూసేయండి. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ములక్కల్ రాజరాజేశ్వరి టెంపుల్, లేదా దీన్నే ములక్కల్ భగవతి టెంపుల్ అని కూడా అంటూ ఉంటారు. 500 ఏళ్ల నాటి పురాతనమైన ఈ ఆలయం తమిళ్ మరియు కేరళ స్టైల్లో నిర్మించబడిందని, ఈ ఆలయ ప్రత్యేకత అమ్మవారి గర్భగుడికి పైప కప్పు లేకపోవడం, అంతేకాదు అమ్మవారు పడమటి దిక్కున అభిముఖంగా ఉండడం. లోపల కెమెరాస్ అయితే అలౌడ్ లేదు. సో నేను కేవలం బయటున్న ఉప ఆలయాలు మాత్రమే చూపిస్తున్నాను. ఈ ఆలయం చాలా ప్రశాంతంగా, చాలా విశాలంగా ఉంటుంది. అంతేకాదు అలపి వారు ఈ ఆలయాన్ని మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్గా చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి, అయ్యప్ప, శ్రీకృష్ణుడు, నాగరాజులు, నవగ్రహాల లాంటి దేవీ దేవతల ఉప ఆలయాలు కూడా ఉంటాయి. అండ్ ఈ ఉప ఆలయాలు కూడా చాలా విశాలమైన వాకిలితో కూడి ఉంటాయి. ఆలయం అయితే చాలా బాగుంటుంది. ఆలయంలో 101 సార్లు కానీ, 501, 116 సార్లు కానీ రామనామం రాసి దాన్ని దండలాగా చేసి స్వామివారికి సమర్పిస్తారంట. ఇది చాలా బాగుంది కదా. ఈ ఆలయంలో కేవలం సాంప్రదాయ వస్త్రాలు మాత్రమే ధరించాలి. ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అండ్ తిరిగి మళ్ళీ సాయంకాలం 4 గంటల నుండి 8 గంటల వరకు. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అలపి బీచ్. అలపిలో కేవలం బ్యాక్ వాటర్స్ మాత్రమే కాదు, బీచెస్ కూడా చాలా పాపులర్గా చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ లోకల్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. పునవాడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అలపి బీచ్లో మ్యాక్సిమం సన్సెట్ని ప్లాన్ చేసుకోండి. ఫొటోస్కి చాలా బాగుంటుంది. అండ్ మీరు కనుక ఒకవేళ బీచ్ లవర్స్ అయితే ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి, కాసేపు కూర్చొని కూడా రిలాక్స్ అవ్వండి. ట్రావెల్ వీడియోస్లో మ్యాక్సిమం నన్ను అడిగే కమెంట్ తెలుగు వారి టేస్ట్కి సెట్ అయ్యేలా మంచి ఫుడ్ ప్లేస్ని సజెస్ట్ చేయమని. సో చాలా మంది దగ్గర రివ్యూస్ తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఈ బేరూట్ రెస్టారెంట్ చాలా బాగుంటుంది అండ్ నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అని. సో నేను బనానా లీఫ్ వ్రాప్డ్ మీన్ టేస్ట్ని అయితే ట్రై చేశాను. ఇట్స్ ఇంక్రీడబుల్. ఇది ఒక్కటే కాదు, ప్రతి డిష్ మన తెలుగు వారికే కాదు, కంప్లీట్ సౌత్ ఇండియన్ టేస్ట్ బడ్స్ని కూడా ఇది సాటిస్ఫై చేస్తుంది. ఇది నా గ్యారంటీ. ఆల్మోస్ట్ ఈ వీడియోలో అలపి గురించి నేను A to Z అన్ని డీటెయిల్గా కవర్ చేశాను. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద నన్ను కమెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను కంపల్సరీ వాటికి జవాబు చెప్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, హైప్ చేసి, అండ్ కేరళ వెళ్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి, వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల మన ట్రావెల్ వీడియోస్ అన్నీ మీ దాకా చేరుతాయి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు